మొన్ననే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు జరిగిపోయినాయి. అక్కడ ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చిండ్రు. ఏ రాజకీయ పార్టీని చూడకుండా వాళ్ళకు నచ్చిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇక చూస్తే పట్టణవాసులు మున్సిపాలిటీ ఎలక్షన్లు రానే వచ్చినాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి అన్న సూచన ఎలా ఉంటుందంటే సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతూ ఉన్నా పార్టీలు సమాయత్తం అవుతా ఉన్నాయి, అన్ని ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి అన్నది ఎట్లా అర్థమైందంటే రాజకీయంగా ఎవరు అధికారంలో ఉన్నా మున్సిపాలిటీ ఎలక్షన్లు అనగానే మున్సిపాలిటీలలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇవి జరుగుతాయి. 5 సంవత్సరాలు మాత్రం ఎవరు పట్టించుకోరు. ఎవరు అధికారంలో ఉన్నా జరిగేది ఇదే. ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే ట్రెండ్ జరుగుతూ ఉన్నది. కానీ ప్రజలు చేయాల్సింది ఇక్కడ ఆ పని జరిగింది, ఈ పని జరిగింది అని చెప్పి ఇన్స్టంట్గా జరిగిన శంకుస్థాపనలు, ఇన్స్టంట్గా జరిగిన కార్యక్రమాలు చూసి ఓటు మాత్రం వేయొద్దు. దేనికి ప్రభావితం కాకుండా ప్రజలు తమ నాయకుడిని, ఇక్కడ నాయకుడు అనకూడదు, తమ ప్రతినిధి, ప్రజల తరపు నుంచి, మన తరపు నుంచి మన ఇంటి ముందు చెత్తన కాల్వ చేయడం కోసమా, మన చిన్న చిన్న అవసరాలు మన ఏమున్నాయి, మనకు మౌలిక సదుపాయాలు ఏం కావాలి, మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, వాటిని మన సమస్యని మనకు ప్రతినిధిగా, మనకు ఒక లీడర్గా అధికారుల దృష్టికి పట్టుకెళ్ళే వ్యక్తి కావాలి మనకు. ఇక్కడ రాజకీయ పలుకుబడు పెద్ద పెద్ద నాయకులతో తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతాడనో, పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తాడనో అట్లాంటి వాళ్ళను గెలిపిస్తే మనకు ప్రమాదం. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు నీకు ఈ పథకం రావాలంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే నేను ఆ పథకం ఇప్పిస్తా అని మన దగ్గర నిన్న మొన్నటి వరకు బ్రోకర్ చేసిన వాళ్ళను కూడా ఇట్లాంటి ఎలక్షన్లలో దేనికో ప్రలోభపడి ఈయన లీడర్ కదా అని గెలిపించుకుంటే ఆ లీడర్ దగ్గరికి మనం వెళ్ళలేం. మన మాటినే వ్యక్తి, మన సాధక బాధలు తెలిసినవాడు, ఎప్పుడు మనతోని ఒకేలాగా ఉండి ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు, అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే మనం ఏదైనా మన సమస్య చెప్పగలం. అంతే తప్ప ఇక్కడ కావాల్సింది లీడర్లు, నాయకులు, తెల్ల చొక్కాలు, ఖద్దరు బట్టాలు, కార్లల్లో తిరగటం, స్టేటస్లు పెద్ద పెద్ద నాయకులతో పెట్టడం. దయచేసి అవి చూసి మోసపోకండి. స్వచ్ఛందంగా ఓటేసి మీ ప్రతినిధిని గెలిపించుకోండి. వీలైతే మీరందరూ కూడా ఈ ఎన్నికలలో పోటీ చేయాలి. ఆ అర్హత, ఆ హక్కు మనకు రాజ్యాంగం కల్పించిందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.